హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే మా సిస్టర్ వాళ్ళ ఇల్లు కూడా. మాకేంటంటే పక్కనే తోటలు, వరి అవన్నీ పండేవి కూడా ఇక్కడే మాకు దొరుకుతాయి అన్నమాట. బియ్యము, కూరగాయలు పక్కనేనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మాకు. ఇక్కడ బ్యాక్ సైడ్ పెన్నా నది, మా హౌస్ పక్కనే బ్యాక్ సైడ్ పెన్నా నది, చెరువు అంతా మంచిగా ఉంటుంది. మా పిల్లలు ఇక్కడ వాటర్ వస్తాయి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఈ వాటర్లో ఆడుతూ ఉంటారనమాట. ఇక్కడ తోట చూడండి, అంతా ఆడుకోవటానికి కానీ అంతా మంచిగా ఉంటుంది. పల్లెటూరి వాతావరణము. ఇక్కడ చూడండి రేగి పండ్లు ఎలా ఉన్నాయో, రేగి పండ్లు కాసి అంతా నేరేడు పండ్లు అంటారు కదా, సారీ రేగి పండ్లు కదా, నేరేడు పండ్లు చెట్టు చూడండి ఎలా కిందకి తీపిందో. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా పిల్లలు ఇక్కడంతా మంచిగా కాయలు అవన్నీ కోసుకొని బాగా తింటారనమాట. ఇక్కడ మేమంతా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడైతే మంచాలు వేసుకొని కూర్చోవటం కానీ అందరం బాగా సరదాగా మాట్లాడుకోవటం కానీ ఆడుకోవటం కానీ అలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ప్లేసు. ఇక్కడంతా మనకి టౌన్లో లాగా హౌసుల్లో ఉండటం అలా ఏముండదు. చూడండి కట్టెలు తీసుకొచ్చుకొని పొయ్యి మీద వండుకొని తినే రోజులు ఇంకా ఉన్నాయి అని అంటే నమ్మలేకపోతున్నాం కదా. అంటే పల్లెటూరుల్లో ఇంకా ఆ జనరేషన్ నడుస్తుంది అని దాని అర్థము. మా సిస్టర్ వాళ్ళ హౌస్ కూడా చూడండి, చూపిస్తాను మీకు. మనకేంటంటే టౌన్లో ఫ్లవర్స్ కొనుక్కుంటాం, కానీ మేము ఇక్కడ ఏంటంటే మేము ఫ్లవర్స్ అయితే దేవుడికి అసలు కొనము. మేము ఇక్కడే ఫ్లవర్స్ చూడండి, చెట్లకు కానీ అంత మంచిగా పూస్తాయి ఫ్లవర్స్. చూడండి ఈ మందార పువ్వులు, కస్తూరి పువ్వులు, అంతా పూలు ఎంత మంచిగా ఫ్లవర్స్ ఎంత మంచిగా పూస్తున్నాయో చూడండి, ఎంత బాగున్నాయో. అంతా కూడా చూడండి మా పిల్లలంతా సైకిల్ దొక్కుతూ ఉన్నారు. అంతా మంచిగా ఉంది హౌస్ అంతా కూడా. పక్కనే తోటలు చూడండి ఎలా ఉన్నాయి. అసలుకి ఈ వాతావరణానికి ఏంటంటే మాకు ఏసీ కూడా అవసరం లేదు, అంత చల్లగా ఉంటుంది క్లైమేట్ కూడా. ఇక్కడ ఏంటంటే వెనకనే పెన్నా నది, అంతా కూడా మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి బొప్పాయి పండ్లు ఎలా కాసున్నాయో, అంతా కూడా బాగుంటుంది. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా నేను కామెంట్ బాక్స్లోకి వస్తాను, మాట్లాడుకుందాం. చూడండి అంతా కూడా ఎంత మంచిగా ఉందో. ఇక్కడ చూడండి కొబ్బరికాయల చెట్టు, మాకు ఇక్కడే కొబ్బరికాయలు అంతా కాసే. మేము అసలు కొబ్బరికాయలు అనేది కొనము. అంతా కూడా మా పిల్లలు తాగేదానికి కానీ అంతా కూడా మంచిగా ఉంటుంది. అంతా కూడా చూడండి ఇక్కడ అంతా చల్లటి వాతావరణము, అంతా కూడా చాలా బాగుంటుందండి ప్లేస్ మాత్రము. అరటి చెట్లు చూడండి, ఈ అరటి చెట్లు ఇంతకుముందు కాసాయి, అరటి గెలలు తీసేశారు, ఇంకా మళ్ళీ కాపు వస్తే కానీ ఇంకా ఉండదు. బాయ్ అండి. మీ నెల్లూరు అమూల్ చందమామ. సరదాగా కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బాయ్. ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.